సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరి విడాకుల టాపిక్ వచ్చినా, ఎవరి గురించి మాట్లాడినా, విడాకుల ప్రస్తావన వచ్చినప్పుడు కూడా అటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి ఆ టాపిక్ కాస్త మెగా ఫ్యామిలీ దగ్గరికెళ్ళిపోతది. మనం చాలా సార్లు గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ ఆల్రెడీ భర్తతో విభేదించి విడిపోయి, ఆ తర్వాత మళ్ళీ కళ్యాణ్ దేవుడిని పెళ్లి చేసుకొని, అతనితో గూడా చిన్న చిన్న గొడవలొచ్చి ఇద్దరు వేరుపడ్డారు. ఆ తర్వాత నిహారిక నాగబాబు గారి కూతురు నిహారిక ఆమె పిల్ల గూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా గ్రాండ్‌గా చేసుకొని, సంవత్సరం గాకముందే విడిపోయారు. సో, ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటా ఉంటారు. సో, రీసెంట్ డేస్‌లో ఏమైందంటే వీళ్ళు తెర మీదకొచ్చి ఆన్సర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మొన్న నిహారిక గూడా తన ఫ్రెండ్‌కి ఇంటర్వ్యూ ఇస్తా నేను చాలా బాధలు అనుభవించాను. నన్ను అది చేశారు, ఇది చేశారు అని ఏదో చెప్పుకొచ్చింది. సరే అది అంత పేలలేదులే. బట్ ఇప్పుడు మళ్ళీ శ్రీజ గారు గూడా రీసెంట్‌లీ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చారు. "నేను మా ఇంట్లో మా నాన్న చాలా చూసుకుంటాడు. బయటి వాళ్ళందరూ మనలా చూసుకోరు కదా! అందుకే విడిపోయాను. ఎవరైనా సరే విడిపోవాలనుకుంటారా చెప్పు? ఆ ప్రేమ దక్కనప్పుడే విడిపోతాం కదా!" అని అనుకుంటారు. సరే మొత్తానికైతే విడిపోయారు. వీళ్ళ గురించి మనకనవసరం. ఇప్పుడు సాధారణ మనుషుల గురించి మాట్లాడుకుందాం. ఈవిడన్న పాయింట్ నాకు నిజంగా నచ్చింది. అందుకే దాని గురించే మాట్లాడాలనుకున్నా. మా నాన్నగారు నన్ను చూసుకున్నట్టు బయట ఎవరు చూసుకోలేరు. ఎంత కాదన్నా వీళ్ళు మన సొంత తల్లిదండ్రులు. బయటి వాళ్ళు, వాళ్ళు బయటోళ్ళే కదా! అంటే నిజంగా తండ్రి ప్రేమను ఎవరు పంచలేరు. అలా అని బయటి ప్రేమకు మనమే అలవాటు పడాలి. ఇక్కడ దొరికినటువంటి ప్రేమే నాకు ప్రపంచమంతటా దొరకాలి అనుకుంటే, నిజంగా ఎంత ప్రేమ దొరికినప్పటికి కూడా వీళ్ళు సాటిస్ఫై అవ్వలేరు. ఎందుకంటే ఎంత చేసినా సరే వాళ్ళ తండ్రే గుర్తొస్తా ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఐఫోన్ కొనిస్తున్నా మొదటిసారి 10థ్ పాస్ అయినప్పుడు తండ్రి కొనిచ్చే చిన్న డబ్బా ఫోనే మైండ్‌లో ఉంటది. అసలు ఫస్ట్ టైమ్ మా నాన్న ఫోన్ కొనిచ్చినప్పుడు ఆ భావోద్వేగం అది అట్లా ఉంటది మైండ్‌లో. కానీ కొత్త మొగుడొచ్చి ఐఫోన్ కొనిచ్చినా సరే బానే ఉందిలే కానీ కలరు అంటారు. సో, పీపుల్ ఆర్ లైక్ దట్. అదేంటంటే ఎక్కడైనా సరే ఎవరైనా చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు ఆడపిల్లలు ముఖ్యంగా తల్లి, తండ్రుల ప్రేమలు ఏవైతే ఉంటాయో బయట దొరకవు. దొరికినట్టుగా ప్రదర్శించే వాళ్ళు గూడా చాలామందుంటారు. కానీ డే ఎండ్‌కొచ్చేసరికి వీళ్ళు కన్క్లూజన్ జేసుకుంటే మా తండ్రే గొప్పవాడనే ఫీలింగ్‌లో ఉంటారు. కానీ బయట మనం అడ్జస్ట్ అయ్యి బ్రతకాలి. అదొక్కటే నేర్చుకుంటే బెటర్. బికాజ్ ఆహ్, ఎక్కడికెళ్ళినా మనిషి 5 వేళ్ళు ఒకలాగుండవు. ప్రతి మనిషి డిఫరెంట్. అతడి ప్రేమ గూడా ఏమో మీ తండ్రి ప్రేమ కంటే గొప్పది అయ్యుండొచ్చు. కానీ మనం అలవాటు పడే రీతిలో ఉంటది ఏదైనా సరే. ఒక ప్రేమకు అలవాటు పడ్డటువంటి మైండ్‌సెట్, ఒక ప్రేమకు అలవాటు పడ్డటువంటి మనసు, ఇంకో ప్రేమకి అలవాటు పడాలి అంటే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఆ టైమ్ టేకింగ్ ప్రాసెస్‌లో వీళ్ళేం చేస్తారంటే కాలిక్యులేషన్స్ యేసుకుంటారు. ఆ ప్రేమ, ఈ ప్రేమ ఇలా పెట్టి కాలిక్యులేషన్స్. ఆ కాలిక్యులేషన్స్‌లో ఎప్పుడు ఇది తక్కువే ఉంటదో, ఆ ప్రేమ ఎక్కువే ఉంటది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి పెంచారు. ఇది మహా అయితే 2 ఏళ్ళో, 3 ఏళ్ళో. ఎంత కాదనుకున్నా ఇయర్ వైస్‌గా చూసాం. అండ్ మళ్ళీ మనకి మాట నేర్చినప్పటి నుంచి ఒక మనిషిగా ఎదిగేంత వరకు చూసినటువంటి ప్రేమ. ఆల్రెడీ పూర్తిగా పరిపూర్ణంగా మనిషి అయిన తర్వాత వచ్చే ప్రేమ ఇది. ఎప్పుడు చూసినా కాలిక్యులేషన్స్‌లో లోపలుంటాయి. కానీ ఈ ప్రేమతో జీవితాంతం బతకాలి. కానీ దీన్నేం జేస్తారంటే దాంతో పోల్చి కాలిక్యులేట్ చేసి, చేసి, చేసి దీన్ని తగ్గించి, తగ్గించి ఓవరాల్‌గా నాకిక్కడే బావుంది. ఇక్కడ బాలేదు అనే ఒక డెసిషన్‌కొచ్చేసి ఎళ్ళిపోతా ఉంటారు. సో, ఇట్లా చాలామంది అమ్మాయిలు వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా రియలైజ్ అయ్యారు వీళ్ళు. అండ్ అబ్బాయిలు గూడా ఇక మీదట ఎవరైనా సరే తండ్రి గారాల కుట్టీలుంటారు గదా! తండ్రి ప్రేమను బాగా అనుభవించే గారాల కుట్టీలు. వాళ్ళతో ప్రేమలు, పెళ్ళిళ్ళు అనేవి అంశాలకొచ్చినప్పుడు ఒక్కసారి మ్యారేజ్ కౌన్సెలింగ్‌కెళ్ళండి. పెళ్ళికి ముందు ఒకసారెళ్ళండి. పెళ్లి తర్వాత గూడా ఒకసారెళ్ళండి. మేమిలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. ఇంతకుముందు నన్ను చాలా గారాబంగా పెంచారు. ఇప్పుడు ఈయనంత గారాబం నన్ను పెంచగలడా? పోషించగలడా? నన్ను చూసుకోగలడా? లేదా? అనేది నాకు అనుమానంగా ఉందని అక్కడ ఒకటి చెబితే, అతను ఎంతవరకు చూసుకోగలడో అతను గూడా అక్కడ చెప్తాడు. ఆ మూడో వ్యక్తి మీ ఇద్దరికి ఏదో ఒకటి సద్దుమణిగేలా చెప్తాడని అనిపిస్తుంది నిజంగా. బికాజ్ ఆహ్, ప్రేమల్ని గూడా కాలిక్యులేట్ జేసేసి, ఆ మోతాదుని వాళ్ళు లెక్కలేసి అక్కడ అంతుంది, ఇక్కడ ఇంతుంది, ఇక్కడ అదుంది, ఇక్కడ ఇది లేదు. ఇట్లాంటివన్నీ చూసుకుంటే లైఫ్‌లో బాగుపడలేరు ఎవరు గూడా. సో, అట్లా వీళ్ళ కాపురం అనే గాదు చాలా కాపురాలు గూడా అలాగే పాడైతా ఉంటాయి. కొన్నాళ్ళకే ఆహ్, అసలు నాకిక్కడ ఏమీ లేదు, సంతోషం లేదనే ఫీలింగ్‌లోకెళ్ళిపోతా ఉంటారు. అండ్ ఇంకా విషయం చెప్పనా? ఇప్పుడు ఇక్కడికొచ్చి 6 నెలలయిన తర్వాత, 6 నెలల తర్వాత మళ్ళీ తండ్రి మొహాన్ని చూసినప్పుడు అన్నీ గుర్తొచ్చేస్తాయి. నాన్న అది ఇది అని జెప్పేసి.
అట్లా ఉంటది. అప్పుడేంటంటే 6 నెలలు ఇక్కడ ఉన్నామని మర్చిపోతారనమాట. అయ్యో! లేదు మళ్ళీ మా నాన్నే అసలు ఇక్కడుంటే ఎంత బాగుండేదానో, అక్కడికెళ్ళి ఇడ్లీ తిన్నాను, ఇక్కడికొచ్చుంటే నేను రవ్వ దోస తినేదాన్ని, అక్కడుంటే అది చేశారు, ఇక్కడుంటే ఇది చేసేవాడిని, అక్కడుంటే అటెళ్ళాను, ఇక్కడుంటే ఇటెళ్ళేవాళ్ళని. ఇట్లాంటి కాలిక్యులేషన్‌లన్నీ పెట్టుకుంటే లైఫ్‌లో బాగుపడలేరు ఎవరు గూడా. బట్ ఆహ్, ఇక నుంచైనా సరే నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ ఈవెన్ బయటి వాళ్ళైనా సరే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మీరు ప్రేమించిన అరేంజ్ మ్యారేజ్ అయినా ఏమైనా సరే పెళ్ళికి ముందు ఒక్కసారి మ్యారేజ్ కౌన్సెలింగ్‌కెళ్ళండి. పెళ్లి తర్వాత గూడా ఒకసారి కౌన్సెలింగ్ తీసుకోండి. తప్పేం లేదు. కొన్ని సలహాలు, సూచనలు పాటించి లైఫ్‌ని డీసెంట్ వేలో చక్కదిద్దుకుంటూ వెళ్తే ఎవ్వరి లైఫ్‌లో ఎప్పుడు కూడా గొడవలనేవే ఉండవు. థాంక్ యూ సో